ఎక్కడైనా బస్ స్టాండ్స్లో హోటల్స్ అంటే 24/7 అండి. మంది కూడా అలాగే ఉంటుంది. అంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ రెండు అది ఇది కలిపి 24/7 ఉంటుంది. అన్ని వేళ అన్ని ఐటమ్స్ కూడా తాజాగానే అందిస్తాం, ప్రతి ఐటమ్ కూడా. అయితే మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 20-25 ఇయర్స్ నుంచి వివిధ బస్ స్టాండ్లు, బస్ స్టాండ్లు కానీ బయట కానీ హైదరాబాద్, విజయవాడ ఇట్లాంటి అన్ని చోట్ల మాకు హోటల్స్ ఉన్నాయి. మా ఎక్స్పీరియన్స్ మేము క్వాలిటీ ఇవ్వడానికి నీట్నెస్ కానీ హైజీనిక్గా ఉంటుంది మాది ఎప్పుడు కూడా. మిగతా మనం బయట మెయింటైన్ చేసిన ఎక్కడైనా మా క్లిక్ అయిన హోటల్స్ టాప్ హోటల్సే. మా ఎక్కడ కూడా తక్కువ రేంజ్లో లేవు. గుంటూరులో ఉన్న, విజయవాడలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న అన్ని చోట్ల కూడా మేము బస్ స్టాండ్లో ఇంత మంచి క్వాలిటీ. బస్ స్టాండ్ అంటే బయట క్వాలిటీ మేము ఇస్తాం, బస్ స్టాండ్ క్వాలిటీ కాదు. బస్ స్టాండ్ అంటే జనరల్గా బయట కస్టమర్స్లో కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంటుంది అనేది. బయట క్వాలిటీ కంటే తక్కువే ఉండదు మా క్వాలిటీ. బయట క్వాలిటీ పోటీ పడి ఆ విధంగా మేము హోటల్ పెట్టిన తర్వాత ఆర్టీసీకి కూడా ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు మేము 10 సంవత్సరాలు ఉంటాం. ఒక మంచి పేరు తీసుకొచ్చిన తర్వాత విజయవాడలో ఒక హోటల్ మేము చేసామండి. 6 లక్షల రూపాయలు నెలకు రెంట్ కట్టేవాళ్ళు. ఇప్పుడు 46 లక్షలకి వెళ్ళిపోయింది రెంట్. మళ్ళీ టెండర్లు పిలిస్తే మా టైం అయిపోయిన తర్వాత. అంటే ఆ విధంగా గుడ్విల్ తీసుకొస్తాం. మేము గుడ్విల్ తీసుకొస్తున్నాం అంటే మా దగ్గర క్వాలిటీ ఉంటేనే గుడ్విల్ పేరు వస్తుంది. ఆ విధంగా మేము ఎక్కడ కూడా గుంటూరులో కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వం క్వాలిటీలో. ప్రతి ఐటమ్ మా దగ్గర దాదాపు నాన్ వెజ్ కానీ చైనీస్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. టైమింగ్స్ వచ్చేటప్పుడు అంటే బిజినెస్ జరగదనే కానీ ఉదయాన్నే తీస్తే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతానే. కాబట్టి 24/7 పర్మిషను. బస్ రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయండి. బయట ఎక్కడ మార్కెట్లో జనరల్గా ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు మాకు కండిషన్ కూడా ఉంటుంది. బయట మార్కెట్లో ఉన్న రీజనబుల్ రేట్స్ ఒకప్పుడు వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా మేమే ఫిక్స్ చేసుకోవచ్చు హోటల్స్ వాళ్ళమే. కానీ మేము రెంట్లు ఎక్కువ భరాయించిన, వ్యాపారం ఎక్కువ చేసి సంపాదించాలనేది మా ఉద్దేశం. కానీ రేట్లు మాత్రం బయట కంటే ఎక్కువ ఉండవు. బస్ స్టాండ్లో రేట్లు అంటే ఎక్కువ అనేది ఒకప్పుడు టాకు, ఇప్పుడు ఎక్కడ లేదు అటువంటిది. ఈ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంఆర్పీ రేట్లు అమ్ముతాం మా దగ్గర. మిగతా వాళ్ళు ఒకవేళ కొంతమంది షాపులు అమ్ముతామొచ్చు, కానీ మా దగ్గర ఎంఆర్పీ రేట్లో ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డీవియేషన్ ఉండదు మార్కెట్లో. మేము మంచి పేరు తెచ్చుకొని బిజినెస్ క్వాంటిటీ ఎక్కువ చేసి సంపాదించాలనేది మా లక్ష్యం. మా రెంట్లు కానీ ఇవన్నీ కూడా టూ మచ్ ఉన్నంత మాత్రం మేము ప్రజల మీద అయితే భారం వేయం. ఆ భారం క్వాంటిటీ ఎక్కువ చేసి మేము బిజినెస్ డెవలప్ చేసుకుంటామే. కానీ మేము ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా మేము బిజినెస్ చేస్తాం. టేక్ అవే కూడా ఉందండి. అంటే మేము వెళ్ళి ఇవ్వగానే వాళ్ళు వచ్చిన వాళ్ళకి మేము ఐటమ్స్ ఇస్తాము. తర్వాత ఇవన్నీ కూడా స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా పెడతాము. 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది. స్పెషల్ ఏంటంటే బస్ స్టాండ్స్ అంటేనే 24 అవర్స్ అండి యాక్చువల్గా. అవి అన్నీ కూడా ఇప్పటిదాకా ఒంగోలులో సరిగా నడవట్లేదు. నైట్ నేను తప్పకుండా నడిపిస్తాం. పూర్వం కూడా ఒకప్పుడు ఒంగోలు బస్ స్టాండ్ అంటే బ్రహ్మాండంగా నడిచింది. బస్ స్టాండ్లో క్యాంటీన్స్ మళ్ళీ అదేవిధంగా అంతకంటే బాగా నడపడానికి ప్రయత్నం చేస్తాం. సో రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే అథెంటిక్ నాన్ వెజిటేరియన్ ప్లస్ వెజిటేరియన్ రెండు కలిపి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఇది ఒక హైదరాబాద్లో ఒక 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒంగోలు బస్ స్టాండ్లో ఉంది. సో ఇది 6th ఉంటుంది. ఇక్కడ ఇది నాన్ వెజ్ రెస్టారెంట్ ఫస్ట్. సో ఇక్కడ స్పెషల్ నాన్ వెజిటేరియన్స్ స్టార్టర్స్ అండ్ స్పెషల్స్ షవర్మా, గ్రిల్ చికెన్. ఒక హైదరాబాదీ బిర్యానీ ఇంకా హైదరాబాదీ కుజీన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఒక క్వాలిటీ ఫుడ్ ఇద్దామని మాది ఒక ఎయిమ్. సో ఆర్టీసీ బస్ స్టాండ్లోనే కాదండి, బయట కూడా ఉంటుంది. లోకల్ పీపుల్ అందరూ వచ్చి మీరు మంచిగా తిని ఎక్స్పీరియన్స్ చేసి టేస్టీ ఫుడ్. మొత్తం ఇండియాలోనే మోస్ట్ నాన్ వెజిటేరియన్ టేస్టీ ఫుడ్ ఇంకా వెజిటేరియన్ చాయ్ స్నాక్స్ కానీ వన్ కానీ మొత్తం టాప్ నాచ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తామండి. సో లోకల్ పీపుల్ వచ్చి కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.